చాలామంది ఇంతకుముందు మా గేదె 5 లీటర్లు పాలు ఇచ్చేదండి, ఇప్పుడు 1 లీటర్ ఇస్తుంది, 2 లీటర్లు ఇస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. చూడండి, మనకి పాల ఉత్పత్తి తగ్గిందంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే, మీరు ఈ బయట ఈ డాక్టర్ కానోళ్ళు వచ్చి వైద్యం చేసేటప్పుడు ఏవి పడితే అవి ఇంజక్షన్లు, కొన్ని రకాల ఇంజక్షన్లు, పాల ఉత్పత్తి తగ్గే ఇంజక్షన్లు చేస్తూ ఉంటారనమాట. ఆ ఇంజక్షన్లు చేయడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిద్ది. ప్లస్ మనకి మంచి పోషకాలు ఉన్న ఆహారము పశువులకి పెడతా ఉండాలి. మినరల్ మిక్చర్ కానీ మంచి పోషకాలు ఉన్నాయి పెడతా ఉండాలి. మనకు బాడీలో సరిగ్గా పోషకాలు పోషకాలు లేనప్పుడు, మనకు బాడీలో సరిగ్గా మనకి ఆహారం ఒంటికి పట్టకపోయినా, మనకి సరైన మేత లేనప్పుడు కూడా మనకి పాల ఉత్పత్తి అనేది తగ్గిద్ది. ప్లస్ శరీరం పైన గోమార్లు, పేర్లు, రక్తం పీల్చడం వల్ల, వాటికి ఏమైనా రోగాలు రావటం వల్ల, బాడీలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కూడా పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ జాగ్రత్తలు మీరు తెలుసుకోండి.